చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే దాని వల్ల ఏంటంటే కొట్టుకోటాలు ఇవి ఎక్కువైపోయాయి. మాకైతే బాగానే అనిపించిందండి. కాకపోతే కంగారుగా తీసుకెళ్తున్నారు కానీ బాగానే ఉంది. వాళ్ళని ఎంత కనాలి, బాగానే ఉంది. అది తగ్గించి ఒక 10 రూపాయలకి చేసి ఇది తీసేస్తే బాగుంటది. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు రాచూరు విజయలక్ష్మి అండి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి 2 నెలలు అవుతుందమ్మా. అవును. మరి ఎలా ఉంది ఫ్రీ బస్సు, మీకు ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడుతుంది. పిల్లల్ని హాస్టల్ నుంచి తెచ్చుకోవడానికి అయితే అది వరకు పిల్లల్ని తెచ్చుకోవడానికి చాలా డబ్బులు వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క పిల్లని తీసుకొని వెళ్ళి మా పిల్లనే తెచ్చుకునే వాళ్ళం. ఇంకో పిల్లని కూడా తీసుకొని వెళ్ళి సౌకర్యంగా ఆ పిల్ల కూడా ఆ పిల్లతో ఎంజాయ్ చేసి మళ్ళీ మేము రావటానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల. ప్రాపకాండ చేసేవాళ్ళు చాలా మంది మహిళల్ని ఇరికిచ్చినట్టుగా పెట్టి గోలలు పడుతున్నట్టుగా చేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీద అసత్య ప్రచారాలు చేయటానికి ముందుకొస్తున్నారు. కానీ అది చాలా తప్పు. ఈ రోజున మహిళలుగా చాలా ఆనందిస్తున్నాం. ఇప్పుడు మీరు నెలలో ఎన్నిసార్లు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటారు? నేను బ్రాహ్మణుల తరపున నేను మీటింగ్స్ కి వస్తూ ఉంటానండి విజయవాడ. మా పిల్లని కానూరు హాస్టల్లో చేర్చాము. అక్కడికి రావడానికి కూడా నాకు సౌకర్యంగా ఉన్నది. ఈ రోజున ఆ పెట్టే ఖర్చు ఏదో మేము వ్యాపారాన్ని నిమిత్తంగా ఆ 200 కానీ 300 కానీ వ్యాపార నిమిత్తంగా ఖర్చు పెట్టుకోవడానికి నేను 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తానండి. దాని ద్వారా ఆ డబ్బులు కూడా వ్యాపారంలో పెట్టి మహిళగా ఎదగడానికి నాకు ఆస్కారంగా ఉందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజున చాలా ఎన్డీఏ కూటమి మాకు చాలా మంచి చేసిందని భావిస్తున్నాను. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మీ దుర్గా అండి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి 2 నెలలు అవుతుందమ్మా. ఈ 2 నెలల్లో మీరు ఎప్పుడైనా ఫ్రీ బస్ ఎక్కి ఉపయోగించుకున్నారా? ఎలా ఉంది? చాలా సార్లు ఉపయోగించుకున్నానండి. ఫ్రీ బస్ రావడం వల్ల కొంచెం పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, వాళ్ళందరికి పర్లేదు, ఆ లేడీస్ కి. కాకపోతే దాని వల్ల ఏంటంటే కొట్టుకోటాలు ఇవి ఎక్కువైపోయాయి. మామూలుగా 30 మంది ఎక్కే దాంట్లో 90 మంది ఇంకా 70 మంది అలా ఎక్కుతున్నారు. చాలా కష్టంగా ఉండిపోతుంది. మరి మీద పడుతున్నారు జనాలందరూ. ఫ్రీ బస్ వల్ల ఏంటంటే రెస్పెక్ట్ కూడా ఉండట్లేదు. మీరు ఫ్రీ బస్సే కదా అని అంటూ ఉన్నారు. కొంచెం బెటరే, కొంచెం బానే ఉంది. కాకపోతే చాలా వరకు నెగిటివే ఉందండి. ఓకే, నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు సుభద్ర. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదమ్మా. నిన్నటితో 2 నెలలు అయింది. ఆగస్టు 15 ఇచ్చారు, అక్టోబర్ 15 2 నెలలు. ఇప్పుడు ఈ 2 నెలల్లో మీరు ఎప్పుడైనా ఫ్రీ బస్ ఎక్కారా? ఎలా ఉంది? ఎక్కండి, బాగుంది. అంటే కొంతమంది సీట్లు లేవని రద్దీగా ఉందని చెప్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మాకైతే బాగానే అనిపించిందండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంటారమ్మా? నేను విజయవాడ టు ఎల్మర్ అండి. ఓకే, సుమారు ఎంత ఛార్జ్ అయ్యేది ఎంత ముందు ఫ్రీ బస్? 50 రూపీస్ అండి. 50 రూపీస్. మరి ఇప్పుడు సేవ్ అవుతున్నాయా? సేవ్ అవుతుంది. ఓకే, మరి ఈ పథకం మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే మహిళల కోసమే పెట్టామని అంటున్నారు ఈ పథకం. మహిళలు అంటే నా ఒపీనియన్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ పెడితే బాగుండేదండి. 60 years అబౌవ్ వాళ్ళకి లేడీస్ అండ్ జెంట్స్ పెడితే బాగుండేదని నా ఒపీనియన్. ఓకే, అంటే ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఉద్యోగాలు చేసుకునే మహిళలకి, చదువుకునే యువతకి పనికి వస్తుందని అన్నారు. మరి వాళ్ళకి యూజ్ అవుతుందని అంటారా? వాళ్ళకి యూజ్ అవుద్దండి, అవ్వదనేసి నేను అనటం లేదు. కానీ నా ఒపీనియన్ అయితే సీనియర్ సిటిజన్స్ కి అయితే బాగుంటది అనేసి నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి, మీ పేరు? ధనలక్ష్మి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదండి. నిన్న అక్టోబర్ 15వ తారీఖు 2 నెలలు అయిందండి. ఎలా ఉందంటారు ఫ్రీ బస్? బాగానే ఉంది అయ్యా. కాకపోతే కంగారుగా తీసుకెళ్తున్నారు కానీ బాగానే ఉంది. వాళ్ళని ఎంత కనాలి, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంటారమ్మా? ఎక్కడి నుంచి ఒకసారి బందరు వెళ్ళాము. ఇక్కడ ఏదైనా పని ఉంటే వస్తున్నాము బాబు. ఇంకేం పెద్దగా తిరగం. ఓకే, మేము పెద్దగా తిరగం. అంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ సేవ్ అయినాయా మీకు? అవుతాయి అయ్యా. మరి చంద్రబాబు గారి పథకం పెట్టడం బట్టి మీరు ఏం చెప్తారు? ఏం చెబుతాం, బాగానే ఉండి ఏం చెబుతాం. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు బాగానే ఉన్నాయి అయ్యా, బాగానే ఉన్నాయి. మరి ఇంకా పథకాలు ఇస్తున్నారు కదా, పెన్షన్లని ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. మాకు 45 సంవత్సరాల డబ్బులే లేదు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంకేమీ లేదు, అన్ని బాగానే ఉన్నాయి. పాలన బాగుందంటారు, బాగాలేదంటారు? ఏంటయ్యా, చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందా? బాగానే ఉందా. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు సునీత అండి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, నిన్న అక్టోబర్ 15వ తారీఖు 2 నెలలు అయింది. ఎలా ఉందమ్మా ఈ పథకం? బాగానే ఉంది, కానీ కాకపోతే ఇది ఇవ్వకుండా ఛార్జీలు ఎలా జగన్ ఉన్నప్పుడు 20 రూపాయలు చేశారు కదా బస్ స్టాండ్ నుంచి ఎక్కడికైనా, మామూలుగా అక్కడి నుంచి. అది తగ్గించి 10 రూపాయలకి చేసి ఇది తీసేస్తే బాగుంటది, నా అభిప్రాయం అది. అంటే ఎందుకని అంటారు? మీకు అంటే మొత్తానికి ఫ్రీ అయితే మీకు నచ్చదంటారా? బాగా ఫ్రీ అంటే మరీ పథకం వచ్చేస్తుంది జనాలకి. చీటికి చాటికి బస్సులుగా ఎక్కేస్తున్నారు. ఓకే, కొంతవరకు రేట్లు తగ్గితే బెటర్ అంటారా?
బెస్ట్. మరి చాలా మంది పని చేసుకునే మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ చదువుకునే పిల్లలకి ఇది ఉపయోగం అంటారు కదా, మరి వాళ్ళకి బెనిఫిటే కదా, మీరేం చెప్తారు మరి? వాళ్ళకి బెనిఫిట్ అయితే బెనిఫిట్ అవుతుంది, కాదంటలేదు. కాకపోతే అన్ని బంద్ చేశారు, ఇవ్వట్లేదు. ఉమ్, డోక్రా ఇది చేస్తాను అది చేస్తానని ఏదీ లేదు ఇంతవరకు. అది మా అభిప్రాయం. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు కొన్ని చోట్ల బాగాలే, కొన్ని చోట్ల బాగున్నాయి. ఉమ్, జగన్ ఉన్నప్పుడు కొద్దిగా చేశారు, ఇప్పుడు మరి ఏమి అంత లేవు ఉమ్. తెలుసు. అంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు మరి? ఇటు సగం అటు సగం ఉంది. ఓకే, మరి ఫ్రీ బస్సు మీకు అవసరం? వేస్ట్ అసలు. ఫ్రీ బస్ 10 రూపాయలు చేస్తే బాగుండేది, అందరికీ యూజ్ అయ్యేది. రైట్, థ్యాంక్ యూ. బాగా చెప్పారు.